అంజు దొరికేసిందంట. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. మావయ్య, అత్తయ్య మీరు లోపలికి వెళ్ళిపోండి, నేను కాఫీ పంపిస్తాను. అలాగేనమ్మా. వినోద్, పిల్లల్ని పైకి తీసుకెళ్ళవా? అలాగే. ఆకాష్ ఆకాష్ రారా. పక్కా ప్లాన్ చేశానన్నా పాప దొరికేసిందంటున్నారు. నాకు అదే అర్థం కావట్లేదే. అసలు అంజు అమర్కి ఎలా దొరికింది? రణ్వీరే అమర్కి దొరికేసుంటాడు. నువ్వు ఎలా చూసినా నిజం అదే. ముందు నీ నిజం అమర్ ముందు బయట పడిందో లేదో వెళ్ళి కనుక్కో. చెప్పు మనోహరే. అమర్ అక్కడికి వచ్చాడా? అవును. ఎందుకు వచ్చాడు? అంజుని కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలిసిపోయిందా? ఏమన్నాడు? అసలు నువ్వేం చెప్పావు అమర్కి? ఏమీ చెప్పలేదు. ఏం చెప్పకపోవడం ఏంటి? అమర్ నిన్ను ప్రాణాలతో వదిలి అంజలిని తీసుకొని వచ్చేసాడంటే నువ్వేదో ఒకటి చెప్పేసి ఉండాలి కదా. ఏం చెప్పాలి మనోహరి? అమర్ నన్ను వదిలేశాడు. ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు. రణ్వీర్, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా రణ్వీర్. హాయ్ అమరేంద్ర గారు, మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చాను. యాక్చువల్గా అంజుని ఎవరో కిడ్నాప్ చేసి కోల్కతా తీసుకొచ్చారు. నాకు కనిపిస్తే నేను వాళ్ళని కొట్టి అంజలిని తీసుకొస్తున్నాను. మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. అవునా? నేను లోకల్గా నీ హెల్ప్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా కూతురు ఉంటుందని నేను అనుకోలేదు. సార్, అంజలి రణ్వీర్ కూతురు. థ్యాంక్స్ రణ్వీర్. అంజలిని నాకిచ్చినందుకు. అంజు నేను తీసుకెళ్ళొచ్చా? మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళటానికి నన్నెందుకు పర్మిషన్ అడుగుతున్నారు? పద. ఏంటి? నువ్వు చెప్పిన అబద్ధం అమర్ నమ్మి ఏమీ అడగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? నేను చెప్పింది అబద్ధం అని తనకు కూడా తెలిసి ఎందుకు మౌనంగా వెళ్ళిపోయాడో నాకు అర్థం కావట్లేదు. అసలు అంజు కోల్కతా వెళ్ళిందని కనిపెట్టి నీ కోసం నీ ఇంటి దగ్గరకు వచ్చి ఎదురు చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా అమర్కి అంజుని తీసుకెళ్ళింది నువ్వే అని తెలిసి ఉండాలి. అయినా కూడా అమర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? అమర్కి కోపం రాకపోవడానికి కారణం ఏంటి? తెలియదు మనోహరి, కానీ అమర్లో మార్పును చూసా. తన కళ్ళల్లో నన్ను
చంపేయాలన్నంత కోపాన్ని దాచుకుని మౌనంగా వెళ్ళిపోయాడు. అయ్యో, అమర్కి ఏ నిజం తెలిసి వెళ్ళిపోయాడో తెలుసుకోవాలి. సరే, అమర్ వస్తున్నాడు కదా, నేను తెలుసుకుంటాను. నీ కోర్టు పని అయిపోయినట్టే కదా? అవ్వలేదు. దుర్గకి 18 ఏళ్ళు వచ్చే వరకు ఆస్తిని అనుభవించడానికి తప్ప అమ్మటానికి వీల్లేదని వీలునామా రాశాడు మా బాబా. అంటే ఇంకో 12 ఏళ్ళు నీ చేతికి ఆస్తి రాదా? దుర్గ ప్రాణాలతో ఉంటే రాదు, దుర్గ చచ్చిపోతే వస్తుంది. అసలు ఎక్కడుందో ఎలా ఉంటుందో తెలియని దుర్గ ప్రాణాలు ఎలా పోతాయి? ప్రాణాలు పోవాల్సింది మన కూతురు దుర్గవి కాదు, కోర్టు ముందు పెట్టిన అంజలి ప్రాణాలు. ఏం మాట్లాడుతున్నావు? ఇంత జరిగాక కూడా ఇంకా నువ్వు ఈ ఇంటికి రాగలనని అనుకుంటున్నావా? ఏం చెయ్యాలో ఏం చేయగలనో తెలీదు, కానీ అంజలి ప్రాణాలు పోతేనే నాకు నా ఆస్తి వస్తుంది. నా ఆస్తి కోసం నేను ఏదైనా చేస్తాను. ముందు ఆ అమర్ మౌనం వెనక ఉన్న కారణం ఏంటో కనుక్కో. తర్వాత అంజలిని ఎలా చంపాలో ఆలోచిద్దాం. సారీ డాడ్, మీకు చెప్పకుండా రణ్వీర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పర్లేదు నాన్న, నువ్వు చెప్పకుండా వెళ్ళినందుకు నాకేం కోపం కాలేదు. అసలు నువ్వు రణ్వీర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? రణ్వీర్ నిన్ను కోల్కతా తీసుకెళ్తానంటే ఎందుకు వెళ్ళిపోయావు? నాన్నకి చెప్పాలనిపించలేదా? రణ్వీర్ అంకుల్ ప్రాబ్లంలో ఉన్నానని చెప్పగానే ఎందుకో తెలీదు డాడ్, చాలా బాధేసింది. నేను హెల్ప్ చేయగలను అని చెప్పగానే చేయాలనిపించింది. అంకుల్ మన ఫ్యామిలీ కాకపోయినా ఎందుకు ఫ్యామిలీలానే అనిపిస్తుంది డాడ్. అంకుల్తో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. అంకుల్ నాకు నాకు నాన్న అనిపిస్తుందా? లేదు డాడ్, డాడ్ అని మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని చూసినా నాకు అలా అనిపించదు. మీరు మాత్రమే నా డాడ్, ఇంకెవ్వరు కాదు. కోర్టులో ఏం జరిగింది అంజు? కోర్టా? మేం కోర్టుకి వెళ్ళలేదు డాడ్. అంజు, డాడీకి అబద్ధం చెప్పచ్చా? మరి ఏం జరిగిందో చెప్పు. నాకు 18 years వచ్చే వరకు నేను వెయిట్ చేయాలంట. అప్పుడేదో ఆస్తి నాకు వస్తుందంట. అంతవరకు అంకుల్కి రాదంట. ఆ మాట చెప్పగానే అంకుల్ చాలా ఫీల్ అయ్యారు. నేనేమో నాకు 18 years రాగానే మీకు ఆ ఆస్తి ఇచ్చేస్తాను, ఫీల్ అవ్వకండి అని చెప్పాను. ఆస్తి అంటే ఏంటి డాడ్? అది అంకుల్కి అంత ఇంపార్టెంటా? తెలీదు నాన్న, నేను కూడా తెలుసుకోవాలి. సార్, ఏమైంది రాథోడ్? కార్కి ఏదో ప్రాబ్లం అయినట్టుంది సార్, చూస్తాను. ఏమైంది రాథోడ్? సార్, ఒక ½ an hour పట్టేలా ఉంది సార్. అవునా, సరే, నేను అంజు క్యాబ్లో వెళ్ళిపోతాం. నువ్వు కార్ రిపేర్ అయ్యాక ఇంటికి వచ్చాయి. అలాగే సార్.
మను అమరేంద్ర గారు బయలుదేరారు. ఇంటికొచ్చాక నీ గుట్టు రట్టయిందో లేదో తెలిసిపోతుంది కదా. మరెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి మను, కోపం వస్తుందా? కొట్టాలనుందా? నేనెక్కడికెళ్తాను? నేనిక్కడే ఉంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పగ తీర్చుకోవచ్చు. కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండే మార్గం చూడు. నన్ను ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటికి పంపించలేరు. అమరేంద్ర గారికి నిజం తెలిస్తే పంపించగలరు కదా. నీకింకా అర్థం కావట్లేదా మను? నువ్వు దాచాలనుకున్న నిజం ఒక్కొక్కటిగా బయట పడిపోతూ ఉంటుంది. అమరేంద్ర గారు రణవీర్ చెప్పిన అబద్ధాన్ని నమ్మితే సరి. లేదు, రణవీర్ దాస్తున్న నిజం తెలుసుకోవడానికి మౌనంగా ఉంటే మాత్రం నెక్స్ట్ అమర్ గారు తెలుసుకునేది నువ్వు దాచిన నీ పెళ్లి గురించి. నువ్వు దాచిన ఇంత అబద్ధం తెలిసిన తర్వాత కూడా నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు వాళ్ళ మధ్యన ఉంచుకుంటారా? అవకాశం కోసం ఎదురుచూస్తున్న భాగి నిన్ను వదులుతుందా? ఏం చెప్పాలనుకున్నావో క్లియర్గా చెప్పు చిత్ర. నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే అరుంధతిలాగా నీకు ఈ కుటుంబంలో బలమైన బంధం ఉండాలి. అందుకే నాకు వినోద్కి పెళ్లి జరిగేలా చూడు. అప్పుడు నేను ఈ ఇంటికి చిన్న కోడలనవుతాను. అంటే భాగ్యకి ఇంట్లో ఎంత హక్కు ఉంటుందో నాకు కూడా అంతే ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నేను నీకు సాయం చేస్తాను. నాకు తెలుసు మను, నేనంటే నీకు ముందు నుంచి చిన్న చూపని. అలాంటిది ఇప్పుడు నీకంటే ముందు నేను ఈ ఇంటి కోడల్ని అవుతున్నాను అంటే నీకు కొంచెం బాధగానే ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేనొక్కదానే నీకు ఆప్షన్. ఆలోచించుకో. సరే, నీకు వినోద్కి పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వు ఇంటి కోడలయ్యాక తోక జాడించాలని చూస్తే అమ్మమ్మ, నీ గురించి ఇంత తెలిసా కూడా నేనంత పనిచేస్తానా? బుద్ధిగా నువ్వు చెప్పినట్టే నేను వింటాను. అత్తయ్య, మావయ్య, ఆయన అంజలి తీసుకొచ్చేశారు. అంజు, 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 అంజు. అంజు, నీకేం కాలేదు కదా? నువ్వు కనబడకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, మరెందుకు చెప్పకుండా వెళ్ళిపోయావు? ఎంత భయపడ్డానో తెలుసా? అమ్మ చేయి వదిలి వెళ్ళకూడదు, సరేనా?
ఉన్న టెన్షన్స్ చాలా ఉన్నట్టు ఇదేంటి అందరి ముందు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తానికి 100 డౌట్స్ వస్తాయి. అది కానీ సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే అది దొరికిపోతుంది, నేను ఇరుక్కుపోతాను. అక్క అక్క సారీ సార్, పొద్దున్నుంచి అంజు కనిపించలేదు కదా, అందుకే ఇప్పుడు చూడగానే కొంచెం ఎమోషనల్ అయ్యాను. దీనికి ఎందుకమ్మా ఇంతలా సారీ చెప్తున్నావు? మనసులో నీకు పిల్లల మీద ఎంత ప్రేమ లేకుంటే ఇంత కంగారు పడతావు చెప్పు. నిజమా? ఎక్కడికి వెళ్ళిపోయావు అంజు? నువ్వు కనిపించకపోతే అందరూ కంగారు పడతారని తెలుసు కదా. అసలు ఇంట్లో నుంచి ఒక్కదానిగా ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు చెప్పు. అమ్మా అంజు, నిన్ను కోల్కతా తీసుకెళ్ళింది ఎవరు? ఇంట్లోంచి వెళ్ళమని ఎవరు చెప్పారు? ఈ పిల్ల రాక్షసు నా పేరు చెప్పే లోపే టాపిక్ డైవర్ట్ చేయాలి. చెప్పు. ఏంటంటే ఇది? అమర్ వాళ్ళు అంత దూరం నుంచి అలసిపోయి వస్తే ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతున్నారు. అంజు చూడండి ఎంత అలసిపోయిందో. అనామిక, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. బాగి, అంజుని తీసుకెళ్ళి డిన్నర్ రెడీ చేసి తినిపించు. దా అంజు. సరే అమరేంద్ర గారు, అంజుని చూసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. అంజు సేఫ్గా తిరిగి వచ్చింది కదా, నేను హ్యాపీ. ఇక నేను వెళ్తాను. వినోద్ గారు, ఇక నేను వెళ్ళొస్తాను. చాలా లేట్ అయింది. ఈ టైంలో క్యాబులు కూడా దొరకవు. నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదండి, మీకెందుకు శ్రమ, నేను వెళ్తానులేండి. ఇందులో శ్రమే ఉంది చిత్ర. పద డ్రాప్ చేస్తాను. అన్నయ్య, ఏంటమర్, అసలేం జరుగుతుంది? వాటర్ పార్క్లో అంజుని కిడ్నాప్ చేయబోయారు. ఇప్పుడు ఏకంగా కోల్కతా తీసుకెళ్ళిపోయారు. అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది? అవునమర్, అంజు ఇంట్లో నుంచి ఒక్కతే ఎందుకు బయటకు వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? అసలు రణ్వీర్ దగ్గరికి అంజు ఎలా వెళ్ళిందో కనుక్కున్నావా? అంజు రణ్వీర్ దగ్గర ఉందని నీకెలా తెలుసు? నేను నీకు చెప్పలేదే. అదే, నువ్వు అంజుని తీసుకొస్తున్నావని బాగీకి ఫోన్లో చెప్పావు కదా. బాగీతో కూడా చెప్పలేదు. అదే అమర్, బాగీకి చెప్పకపోయినా ఇక మనకి కోల్కతాలో తెలిసింది రణ్వీర్ ఒక్కడే కదా. అంజు రణ్వీర్ దగ్గర ఉంటేనే కదా నువ్వు ఇంత త్వరగా వచ్చేస్తూ ఉంటావు. అందుకే అలా అడిగాను అమర్. మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత రణ్వీర్ నీకేమైనా కాల్ చేశాడా మనోహరి? రణ్వీర్ నాకు ఎందుకు కాల్ చేస్తాడు అమర్? లేదు, నాకేం చేయలేదే.
ఏ ఏమైంది అమర్? రణ్వీర్ గారు ఏమన్నా కిడ్నాప్ చేశారనుకుంటున్నావా? తెలీదు. అమర్ నువ్వు అడగలేకపోయావా? ఏమైనా చెప్పేవాడేమో. ఇప్పుడు నాకు కావాల్సింది అంజుని కోల్కతా ఎవరు తీసుకెళ్లారని కాదు మనోహరి. 7 ఏళ్ల ముందు రణ్వీర్ కూతుర్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన భార్య గురించి తెలుసుకోవాలి.